ఫ్రెండ్స్, ఈరోజు మన కాన్సెప్ట్ 100 మస్ట్ లెర్న్ వర్డ్స్. 100 తప్పనిసరిగా నేర్చుకోవాల్సినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో స్పోకెన్ ఇంగ్లీష్లో వాటిని మీకు వివరించడం జరుగుతుంది. ఈ పదాలు తెలియకుండా ఇంగ్లీష్లో మీరు అనర్గళంగా మాట్లాడడం కానివ్వండి, ఇంగ్లీష్లో ఉన్నటువంటి సెంటెన్సెస్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం కానీ కుదరదు. మీకు హ్యూమన్ బాడీకి అంటే మన హ్యూమన్ బాడీకి నర్వస్ సిస్టమ్ ఎంత ఇంపార్టెంటో స్పోకెన్ ఇంగ్లీష్కి కూడా ఈ పదాలు అంతే ఇంపార్టెంట్. ఒక పెన్ను పేపర్ పట్టుకొని వీటిని నేను చెప్పేటప్పుడు నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఒకసారి ఈ 100 పదాలు ఏవైతే ఉన్నాయో ఒకసారి చెప్తాను, గమనించండి. ఐ అంటే నేను అనేటటువంటి అర్థం. వి అంటే మేము అని లేదా మనము అని కానీ అర్థం వస్తుంది. యు అంటే నీవు లేదా మీరు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ఏ స్టూడెంట్ అన్నాం అనుకోండి, నీవు ఒక విద్యార్థివి. యు ఆర్ స్టూడెంట్స్ అన్నాం అనుకోండి, మీరు విద్యార్థులు. అంటే యు అనేది సందర్భానుసారంగా నీవు అని కానివ్వండి లేదా మీరు అనేటటువంటి అర్థం కానీ ఇస్తుంది. అలానే దే ఆర్ దే అంటే వారు లేదా అవి అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ స్టూడెంట్స్ అన్నాం అనుకోండి, వారు విద్యార్థులు. దే ఆర్ యానిమల్స్ అన్నాం అనుకోండి, అవి జంతువులు. అంటే సందర్భానుసారంగా ఇక్కడ ఇంగ్లీష్లో ఉన్నటువంటి పదానికి తెలుగులో ఉన్నటువంటి పదాల్లో ఏదో ఒక దాని అర్థం మనం తీసుకోవాల్సి వస్తుంది. అలానే హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది లేదా ఇది, ఏ అంటే ఒక, యానన్నా ఒక అనే అర్థం వస్తుంది. ఈజ్ అంటే సందర్భాన్ని బట్టి ఉన్నది లేక ఉన్నాడు అనే అర్థాన్ని ఇస్తుంది. యామ్ అంటే ఉన్నాను, ఆర్ ఉన్నవి లేదా ఉన్నారు. వజ్ అంటే ఉండెను లేదా ఉండినది. బి అంటే ఉండు, బీన్ అంటే ఉండబడిన, మీ అంటే నన్ను లేదా నాకు అనే అర్థం ఇస్తుంది. మై అంటే నా యొక్క. మై సెల్ఫ్ నన్నే నేనే. అజ్ అంటే మాకు లేదా మమ్మల్ని లేదా మనకు అనేటటువంటి అర్థాన్ని ఇస్తుంది. అవర్ అంటే మా యొక్క లేదా మన యొక్క. అవర్స్ మాది లేదా మనది. అవర్ సెల్ఫ్ అంటే మేమే. యువర్ అంటే నీ యొక్క లేదా మీ యొక్క. యువర్ సెల్ఫ్ మీరే. హిమ్ అతనిని లేదా అతనికి. హిజ్ అతని యొక్క. హర్ ఆమె యొక్క. హిమ్సెల్ఫ్ అతనినే అతన్నే. ఇట్స్ దాని యొక్క. దిస్ ఇది. దట్ అది. దోస్ ఇవి లేదా వీరు. దోస్ అవి లేదా వారు. దేర్ వారి యొక్క. దెమ్ వారిని లేదా వాటిని. దెమ్సెల్వ్స్ వారినే వారే. దెన్ అప్పుడు. నౌ ఇప్పుడు. దేర్ అక్కడ. హియర్ ఇక్కడ. డూ చేయు. డస్ చేయు. డిడ్ చేసెను. డన్ చేయబడిన. హ్యావ్ కలిగి ఉండుట లేదా ఉండుట. అండ్ మరియు. ఆర్ లేదా. బట్ కానీ. సో కాబట్టి. ఫర్ కొరకు. ఆఫ్ యొక్క. ఎస్ అవును. నో కాదు. నాట్ కాదు లేదా లేదు. విత్ తో. బై చేత. సిన్స్ అప్పటి నుంచి. ఫ్రమ్ నుంచి. టు కి లేదా కు. ఇన్ లో. ఇంటూ లోపలికి. అట్ వద్ద. అండర్ క్రింద. అబోవ్ పైన. ఆన్ మీద. బిఫోర్ ముందు. బిట్వీన్ నడుమ లేదా మధ్య. బిహైండ్ వెనుక. ఆఫ్టర్ తరువాత. ఇఫ్ ఒకవేళ లేదా అయితే. బికాస్ ఎందుకంటే. ఆల్ అందరూ లేదా మొత్తము. సమ్ కొందరు లేదా కొన్ని. మెనీ చాలా. అండ్ మరియు. ఆర్ లేక. ఈవెన్ దో అయినప్పటికీ. టిల్
వరకు, వాట్ ఏమిటి, హూ ఎవరు, వై ఎందుకు, వెన్ ఎప్పుడు, హౌ ఎలా, హౌ లాంగ్ ఎంతకాలం లేదా ఎంతసేపు, హౌ మచ్ ఎంత, హౌ ఫార్ ఎంత దూరం, హూమ్ ఎవరిని లేదా ఎవరికి, హూజ్ ఎవరి యొక్క లేదా ఎవరిది, విత్ హూమ్ ఎవరితో, హౌ మచ్ టైం ఎంత సమయం, ఎట్ వాట్ టైం ఏ సమయానికి, వాట్ ఎవర్ ఏమైనా, విచ్ ఎవర్ ఏదైనా, వెన్ ఎవర్ ఎప్పుడైనా, హౌ ఎవర్ ఎలా అయినా, హూ ఎవర్ ఎవరైనా, హూమ్ ఎవర్ ఎవరికైనా, టుడే ఈరోజు, టుమారో రేపు, ఎస్టర్డే నిన్న. దీంతో మన 100 మోస్ట్ లెర్న్ వర్డ్స్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ అయింది. వీటన్నిటిని ఒక నోట్బుక్ లో రాసుకొని డైలీ ఒక 5 పదాలు కానివ్వండి 10 పదాలు కానివ్వండి నేర్చుకునే ప్రయత్నం చేయండి. మీతోటి అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడించేటటువంటి బాధ్యత నాది. మీరు కానీ నేను చెప్పేటటువంటి ఈ క్లాసెస్ రెగ్యులర్గా ఫాలో అయినట్లయితే 100కి 100% ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడతారు. ఈ క్లాసెస్ కంప్లీట్ అయ్యేటప్పటికి రెగ్యులర్గా మా ఛానల్ని ఫాలో అవుతూ నేను ఏవైతే సీక్వెన్స్లో క్లాసెస్ని అప్లోడ్ చేస్తానో ఈ క్లాసెస్ని సీక్వెన్స్లో మీరు ఫాలో అయినట్లయితే 100కి 100% మీరు ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడతారు. నాది హామీ. ఖచ్చితంగా నా మాటల మీద నమ్మకం ఉంచి నా ఛానల్ని రెగ్యులర్గా అంటే నేను అప్లోడ్ చేసేటటువంటి క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వీటిని క్లాస్ 1 నుంచి ఎండ్ వరకు మీరు రిపీటెడ్గా ఫాలో అయినట్లయితే అంటే డౌట్ ఉన్నటువంటి దగ్గర మళ్ళీ ఒకసారి రీబ్యాక్ వెళ్ళి ఎక్కడైతే డౌట్ ఉందో మళ్ళీ ఆ క్లాస్ని రిఫర్ చేసుకుంటూ మీరు 100% మీ ఎఫర్ట్ని మీరు కానీ పెట్టినట్లయితే ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడగలుగుతారు. నాది హామీ. మరిన్ని వీడియోస్ అంటే ముందు నేను పోస్ట్ చేయబోయేటటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం కోసం ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలానే నేను పెట్టినటువంటి ఎఫర్ట్ కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.